డాక్టర్లు ఆ అదృశ్య మనిషి ముఖం మీద ఏదో వింత జిగురు లాంటి ద్రవాన్ని పోస్తారు. తర్వాత మాస్కును కట్ చేసి నోటికి కళ్లకు రంధ్రాలు చేస్తారు. అప్పుడు ఒక అద్దం తెచ్చి ఆ మనిషి ముందు పెడతారు. అతని ఖాళీ కంటిగుంటలు ఎవ్వరికీ కనిపించకుండా ఉండటానికి ఒక కళ్లజోడు ఇస్తారు. ఇప్పుడు ఆ మనిషి వెళ్లడానికి సమయం ఆసన్నమైంది. కాని అతను కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు. డాక్టర్లు కేవలం 3 రోజుల్లో అతన్ని మళ్లీ సాధారణ స్థితికి తెస్తామని చెప్పినా 10 రోజుల తర్వాత కూడా వారు అలా చేయలేకపోయారని అతను కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ మనిషి ల్యాబ్ నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. కాని అతన్ని బయటికి వెళ్లడానికి అనుమతించరు. అందుకే అతను ఒకరి హూడీ వేసుకుని బయటికి నడుచుకుంటూ వెళ్తాడు. గార్డులు కూడా అతన్ని అనుమానించరు. అతను అక్కడి నుండి తన కారులో నేరుగా ఇంటికి వెళ్తాడు. ఇంట్లో కొంత సమయం గడిపిన తర్వాత అతను తన ముసుగు తీయడం ప్రారంభిస్తాడు. అతని తప్పించుకున్న వార్త విని లేడీ డాక్టర్ కూడా అతని ఇంటికి చేరుకుంటుంది. ఆమె తలుపు తడుతుంది. కాని తలుపు అప్పటికే తెరిచి ఉందని తెలుసుకుంటుంది. ఇప్పుడు లేడీ డాక్టర్ ఇంట్లోకి ప్రవేశించి ఆ మనిషి కోసం అంతటా వెతకడం ప్రారంభిస్తుంది. కాని ఆ మనిషి అదృశ్యంగా ఉండటం వల్ల ఆమె అతన్ని చూడలేకపోతుంది.